నమస్తే అండి, టెంప్టింగ్ బాల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతో మంది, ఎవరో హెల్త్ కాన్షియస్ ఉన్నవారు తప్పితే ఈ బీట్రూట్ని ఎక్కువ మంది ఇష్టపడరు కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయే బీట్రూట్ ఉసిరికాయ రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మెతుకు కూడా వదలకుండా చక్కగా తినేస్తారు. అలాగే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఇందులో ఒక 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి ఇవి పొట్టు సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఈ పప్పులన్నీ కూడా చక్కగా క్రిస్పీగా వేగిపోయేంత వరకు బాగా వేయించేసేయాలి. పప్పులన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 5-6 ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ రోటి పచ్చడి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి రెండిటి కాంబినేషన్ లో చేస్తున్నాను. ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఇలా చక్కగా వేగిపోవాలి. ఇలా మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ లో మరొక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 2 మీడియం సైజ్ బీట్రూట్ తరుగు వేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద బీట్రూట్ ని మెత్తగా మగ్గించుకోవాలి. ఈ లోపు 4 మీడియం సైజ్ ఉసిరికాయలని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పులుపు కోసం ఉసిరికాయలని వాడుతున్నానండి. సీజన్ కాబట్టి సీజన్ ని బట్టి మీరు ఇందులో వేసే పులుపుని మార్చుకోవచ్చు. అంటే ఉసిరికాయ సీజన్ లో ఉసిరికాయలు, మ్యాంగో సీజన్ లో మామిడికాయలు, అలాగే చింతకాయలు, చింత చిగురు, చింతపండు ఏమీ లేకపోతే నిమ్మరసంతో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక పులుపు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మీరు కూడా చిన్నప్పుడు ఇలా ఉసిరికాయ తిని నీళ్లు తాగేవారా? మేమైతే చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి. మా నాన్నమ్మ అయితే ఉసిరికాయలని ఉప్పు నీళ్ళలో మిర్చి, మెంతులు అన్ని వేసి ఊరబెట్టేదన్నమాట. రోజుకొకటి పొద్దున్నే తినేసి నీళ్లు తాగేసేవాళ్ళం. సూపర్ ఉంటాయండి. అది ఎలా చేసుకోవాలో కావాలంటే కామెంట్స్ లో అడగండి, వీడియో పోస్ట్ చేస్తాను. ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా ప్యాన్ లో వేసేసి రెండింటిని కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి 10-15 నిమిషాలకి బీట్రూట్ ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోతుంది. అలాగే ఉసిరికాయ ముక్క కూడా చూసారా సాఫ్ట్ గా మగ్గిపోయింది కదా. స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, మిరపకాయలు అన్ని వేసేస్తున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లంతా కళ్ళుప్పు వేసాను. అలాగే చల్లార్చుకున్న బీట్రూట్, ఉసిరికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వీటితో పాటు ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఈ పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ ఈ పచ్చి కొబ్బరి వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ఇదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్లంత నూనె వేడి చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 దంచిన వెల్లుల్లి కూడా వేసి ముందు మొత్తాన్ని చక్కగా వేగిపోనివ్వాలి. పప్పులన్నీ ఇలా చక్కగా గోల్డెన్ కలర్ లో వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఈ తాలింపు మొత్తాన్ని చక్కగా వేగిపోనివ్వండి. ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపు మొత్తం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిని వేసేసి మొత్తం ఇలా బాగా కలిపేసేయాలి. ఇలా కలిపేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా కలుపుతున్నాను అనమాట. ఇంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ పచ్చడి. మాత్రం చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసీగా చేయకపోతే. వేడన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో మరి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.